Welcome to my YouTube channel. I'm Honey. I'm here to share my preparation strategies and experiences. నాకు లాస్ట్ సెప్టెంబర్ 10లో ఎస్టీఏబీగా జాబ్ వచ్చింది. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. మీరు కనుక సెప్టెంబర్ 11కి ప్రిపేర్ అవుతుంటే ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ వన్. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. మీరు ఇక్కడ చూస్తున్నట్టు మనకి సెప్టెంబర్ 11లో టూ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 561 వేకెన్సీస్ వచ్చాయి అండ్ టెక్నీషియన్ ఏకి 203 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయింది. మనకి 11th డిసెంబర్ 2025 రోజు నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 1st జనవరి 2026 వరకు ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో టైం వేస్ట్ చేయకుండా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఇది నిజంగా చాలా చాలా మంచి జాబ్. అండ్ ఒకవేళ ఫీ పేమెంట్ డిలే ఉన్న 3rd జనవరి 2026 వరకు చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ ఏదైనా మిస్టేక్గా ఫిల్ చేసి ఉంటే అప్లికేషన్ ఫామ్లో మీరు కరెక్షన్ విండో డేట్స్ ఉన్నాయి. 4th జనవరి టు 6th జనవరి ఈ 3 డేస్లో మీరు ఏదైనా మిస్టేక్గా ఫిల్ చేసి ఉంటే మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో 1 by 1 నోటిఫికేషన్లో ఏమున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, పే స్కేల్ ఏంటి అన్నీ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి ఎస్టీఏబి. ఇది వచ్చేసి గ్రూప్ బి పోస్ట్ అండ్ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట. సో దీంట్లో 561 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. దీనికి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 అనమాట, యాజ్ పర్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్. అంటే మనకు బేసిక్ వచ్చేసి 35,400 మినిమం నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అండ్ మనకి అదర్ బెనిఫిట్స్ ఆర్ అలవెన్సెస్ కూడా వస్తాయి. సో దీనికి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఐదర్ బీఎస్సీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి. అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సో ఇది మెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్ని పోస్ట్ ఉన్నాయనేది డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ వచ్చేసి పోస్ట్ కోడ్ 101కి ఆటోమొబైల్ అనమాట. ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. వీళ్ళు వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి ఆ పర్టికులర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో. టోటల్ 3 పోస్ట్ ఉన్నాయి. అందులో 1 అనేది ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కేటగిరీలో ఉంది, ఒక పోస్ట్ వచ్చేసి ఓబీసీలో ఉంది, ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో ఉంది. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి డీటెయిల్డ్ పోస్ట్ అనేటివి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎన్ని ఉన్నాయి ఏంటి అని. మీరు ఏ డిపార్ట్మెంట్కి సూటబుల్ అయితే, ఏది చదివేసి ఉంటే అది అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ టెక్నీషియన్ ఏ. ఇది గ్రూప్ సి అనమాట, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్. సో దీనికి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2, యాజ్ పర్ 7th సిపిసి మ్యాట్రిక్స్ 19,900 మినిమం నుంచి 63,200 వరకు ఉంటుందన్నమాట. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. సో మనం ఇంకా డీటెయిల్గా ఏమేమి పోస్ట్ ఉన్నాయి, ఏ కేటగిరీ అనేది చూద్దాం. పోస్ట్ కోడ్ 201 వచ్చేసి బుక్ బైండర్. సో దీంట్లో చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఇన్ బుక్ బైండర్ చేసి ఉండాలి. సో ఇవి వచ్చేసి టోటల్ 3 పోస్ట్ ఉన్నాయి. 1 వచ్చేసి ఓబీసీ కేటగిరీలో ఉంది, 2 వచ్చేసి యూఆర్లో ఉంది. సో ఇలా ఎవ్రీ ట్రేడ్ ఆర్ డిసిప్లిన్కి ఎన్ని టోటల్ పోస్ట్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఈ నోటిఫికేషన్లో డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎందులో ఐటీఐ చేసి ఉంటే ఆ పర్టికులర్ కేటగిరీ 10th ప్లస్ ఐటీఐ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్లో చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా చూద్దాం. ఏ పోస్ట్కి ఎంత పే స్కేల్ ఉంది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి చూసాం కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఎవరైనా కూడా ఇండియన్ అయి ఉండాలి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి వేరే కంట్రీస్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ యాజ్ ఆఫ్ 1st 2026 అయి ఉండాలి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే అర్థం 18 నుంచి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5, అలా ఎవరెవరికి ఎంత
ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేది డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీ ఎంత, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఇప్పుడు చూద్దాం. ఎస్టీఏబి వచ్చేసి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎంఎస్పి కేటగిరీ వాళ్ళు 750 పే చేయాలి. అందులో 250 అనేది నాన్ రీఫండబుల్, 500 అనేది మళ్ళీ మనకి రీఫండ్ అవుతుంది అనమాట. విమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 500 పే చేయాలి అండ్ 500 రీఫండ్ అవుతుంది. ఈ 500 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అంటే మనం టైర్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఆ 500 అనేది మనం పెట్టిన బ్యాంక్ అకౌంట్లో రీఫండ్ అవుతుంది. అండ్ టెక్నీషియన్స్కి అయితే 600 పే చేయాలి. అందులో 500 రీఫండబుల్, 100 నాన్ రీఫండబుల్. అదే విమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకేమో 500 పే చేయాలి అండ్ 500 రీఫండబుల్ అనమాట. సో ఇది పేమెంట్. అండ్ మీరు పేమెంట్ చేయడానికి ఇదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ యూస్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ ఛార్జెస్ కూడా పడతాయి బేస్డ్ ఆన్ ఆ పర్టికులర్ బ్యాంక్ అనమాట. ఈ కింద ఇచ్చిన లిస్ట్లో టోటల్ 77 ఎగ్జామినేషన్ సిటీస్ ఉన్నాయి. మీరు మీకు దగ్గరగా ఉన్న సిటీస్లో ఎగ్జామ్ రాయడానికి చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ 5 డిఫరెంట్ సిటీ నేమ్స్ ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ అవైలబిలిటీ వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. అందులోనే టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు టైర్ 1 క్లియర్ అవుతే టైర్ 2 కూడా సేమ్ సెంటర్స్లోనే ఉంటుందన్నమాట. రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ షిఫ్ట్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సో మీరు ఒకసారి చూసి మీకు అలాట్ అయిన తర్వాత మేము చేంజ్ చేసుకుంటాము అంటే కుదరదు అనమాట. సో యూ హ్యావ్ టు గో అండ్ రైట్ ఇన్ ద అలాటెడ్ సెంటర్.